హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టుడే టాపిక్ వచ్చి మనకి శ్వాస వ్యవస్థ. లెసన్ నెంబర్ 4, శ్వాస వ్యవస్థ. శ్వాస వ్యవస్థలో మనకి శ్వాసక్రియ అనేది మనకి ముఖ్యమైన క్రియ. శ్వాసక్రియ అనగా మనం గాలిని లోపల తీసుకుని ఆక్సిజన్ ద్వారా వివిధ జీవక్రియలు అనేవి నిర్వహించబడతాయి. మనం గాలిని లోపల తీసుకోవడాన్ని ఉచ్ఛ్వాసమని, బయటికి విడిచిపెట్టడాన్ని నిశ్వాసం అని పిలుస్తారు. లోపలికి పీల్చుకోవడాన్ని ఉచ్ఛ్వాసమని, బయటికి పీల్చుకోవడానికి నిశ్వాసం అని పిలుస్తారు. మనం పీల్చుకునే గాలిలో వాయువుల శాతం ఏ విధంగా ఉందో ఒకసారి మనం చెక్ చేద్దాం. పీల్చుకునే గాలిలో నైట్రోజన్ వచ్చి మనకి 79% అనేది ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆక్సిజన్ అనేది మనకి 21%. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలాసార్లు ప్రీవియస్ క్వశ్చన్ కింద అడిగారు. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ వచ్చి మనకి 0.04%. ఇది మనం పీల్చినప్పుడు ఉండే శాతం. అలాగే మనం వదిలినప్పుడు వెలుపలికి వెళ్ళేటప్పుడు సేమ్ కూడా ఇదే పర్సంటేజ్లో N2 అనేది 79% ఉంటుంది. అంటే మానవ శరీరంలో N2 వల్ల యూజ్ ఏమీ లేదు, ఇది సేమ్ మళ్ళీ 79% ఉంటుంది, ఇందులో మార్పు ఉండదు. నెక్స్ట్ O2 ఆక్సిజన్ అనేది 16% అని ఉంటుంది, ఇందులో 5% అనేది మనం యూజ్ చేస్తాం, అప్రాక్సిమేట్ 5% యూజ్ చేస్తాం. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ CO2 అనేది కూడా మనకి ఇందులో బయటికి వచ్చేటప్పుడు ఎక్కువ పర్సంటేజ్ 4% వరకు ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నెక్స్ట్ శ్వాసక్రియ ఫలితంగా వెలుపలికి ప్రవేశించే వాయువులు N2, O2, CO2. శ్వాసక్రియ ఫలితంగా ఉపయోగపడే వాయువు ఏంటంటే మనకి O2. ఇది మాత్రమే మనకి యూజ్ అవుతుందండి శ్వాసక్రియలో. నెక్స్ట్ ఆరోగ్యవంతమైన మానవునికి కావలసిన ఆక్సిజన్ పరిమాణం వచ్చి 14.5 kg. స్వచ్ఛమైన పొడి గాలిని యూజ్ చేసుకుంటూ ఉంటాం, మనం పొడి గాలిని యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కొన్ని రకాల శ్వాసక్రియలు మనం చూద్దాం. ప్రోటోజోవా అనేవి మనకి శ్వాసక్రియ అనేది వ్యాపనం ద్వారా జరుగుతుంది. జంతువు ఇందులో ప్రోటోజోవాలో శ్వాసక్రియ రకం అనేది వ్యాపనం ద్వారా జరుగుతుంది. ప్రోటోజోవాలో మనకి వ్యాపనం అనే ఇది ఒక క్రియ, శ్వాసక్రియలో ఇది ఒక రకం. నెక్స్ట్ చర్మం ద్వారా వానపాము, జలగ, కప్ప. వానపాము, జలగ, కప్ప అనేవి చర్మం ద్వారా శ్వాసక్రియని తీసుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ దీన్ని చర్మ శ్వాసక్రియ అని పిలుస్తారు. చర్మ శ్వాసక్రియ. నెక్స్ట్ వచ్చి పుప్పుస శ్వాసక్రియలో మనకి పుస్తకాకార ఊపిరితిత్తులు ఉంటాయి.
ఉంటాయి. పుస్తకాకార ఊపిరితిత్తులు ఉంటాయి. ఇవి మనకి ఉదాహరణ వచ్చి తేలు, సాలీడు. ఈ 2 ఉదాహరణలండి మనకి. తేలు, సాలీల్లో పుస్తకాకార ఊపిరితిత్తులు ఉంటాయి. పుస్తకాకార ఊపిరితిత్తులు పప్పు శ్వాసక్రియ అని పిలుస్తారు దీన్ని. తేలు, సాలీళ్ళు ఉంటాయి. నెక్స్ట్ పుస్తకాకార మొప్పలు. జల శ్వాసక్రియకి సంబంధించి జల శ్వాసక్రియ. జల శ్వాసక్రియలో రొయ్యలు, పీతలు ఇవన్నీ కూడా మొప్పల ద్వారా శ్వాసిస్తాయి. మొప్పల ద్వారా శ్వాసిస్తాయి. ఈ శ్వాసక్రియ అనేది మనకి మొక్కల్లో జరుగును. నెక్స్ట్ జంతువుల్లో జరుగును. అన్ని రకాల సజీవుల్లోనూ జరుగుతాయి. కానీ వైరస్లో మాత్రం జరగదు. ఈ క్రియ కణంలోని మైటోకాండ్రియా అనే నిర్మాణంలో జరిగి ఏటీపీ అనే శక్తి ఏర్పడి కొద్ది మొత్తంలో వేడిని కోల్పోతుంది అనే శక్తి ఏర్పడుతుంది. ఏటీపీ అనే శక్తి ఏర్పడి కొద్ది మొత్తంలో వేడి అనేది వెలువడుతుంది. ఈ విధంగా ఏటీపీ ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. ఏటీపీ అంటే ఇది ఒక పవర్ కరెన్సీ అంటారు దీన్ని. ఏటీపీని ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఏటీపీ అనేది ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, చాలా ఇంపార్టెంట్. ఇది ఒక సెల్ కరెన్సీ అని పిలుస్తారు. ఏటీపీని ఒక సెల్ కరెన్సీ అని పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వచ్చి మనకి మానవుని శ్వాస వ్యవస్థ. మానవుని శ్వాస వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు వచ్చి ముక్కు, రెండు వచ్చి గ్రసని, మూడు వచ్చి వాయునాళం, నాలుగు వచ్చి స్వరపేటిక, ఐదు వచ్చి శ్వాసనాళం, ఆరు వచ్చి ఊపిరితిత్తులు, ముక్కు, గ్రసని, వాయునాళం, స్వరపేటిక, శ్వాసనాళం, ఊపిరితిత్తులు. ఈ 6 ముఖ్యమైన శ్వాస వ్యవస్థ భాగాలు. మానవుని శ్వాస వ్యవస్థలోని ముఖ్యమైన భాగాలు. ముక్కు ఫస్ట్ వచ్చి ముక్కులో ఇది మొదటి భాగం, శ్వాస వ్యవస్థలో మొదటి భాగం. ఇది ఒక జత బాహ్య నాసికా రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకోబడుతుంది. నాసికా రంధ్రాలు అందరికీ తెలుసు. ముక్కు దగ్గర 2 రంధ్రాలు ఉంటాయి అందరికీ. నాసికా రంధ్రాలు అంటారు వాటిని. వీటి ద్వారా మనకి గాలి అనేది వెలుపల నుంచి లోపలికి వెళుతుంది. నెక్స్ట్ ఈ నాసికా రంధ్రాలను వేరు చేస్తూ విభాజకం ఉంటుంది. ఇప్పుడు ఇలా నాసికా రంధ్రం అంటే ముక్కు అనుకోండి, ఇలా ఉంటుంది కదా ముక్కు. ఈ డివైడ్
చేస్తూ దీన్ని విభాజకం అనేది ఉంటుంది. విభాజకం అనేది ఇలాగ ఉంటుంది. ఇది వాయువులను నాసికా కుహరం ద్వారా ప్రయాణించే సమయంలో గాలి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతకు దాదాపు సమానంగా ఉంటుంది. మనం ఈ నాసికా కుహర రంధ్రాల ద్వారా గాలి లోపలికి వస్తున్నప్పుడు గాలి యొక్క ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత సమానంగా ఉంటుంది. సమానం. ఇది కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ ఈ వాసనను గుర్తించే జ్ఞానేంద్రియం. ఇది ఒక జ్ఞానేంద్రియం. ఆల్రెడీ మనం ఇది ప్రీవియస్ లెసన్ అన్నది తెలుసుకున్న జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియం ఇది ఒక జ్ఞానేంద్రియం. అంటే మనకి ముక్కు ద్వారా వాసనను గుర్తించే గ్రాహకాలు అనేవి ఉంటాయి. ముక్కు ద్వారా ఇవి తెలుసుకుంటాం. పాముల్లో జ్ఞానేంద్రియం అనేది జకప్స నిర్మాణం. పాముల్లో ఈ జ్ఞానేంద్రియం అనేది జకప్స నిర్మాణం. ఇది చాలా ఇంపార్టెంట్. జకప్స నిర్మాణం అనేది ఇంపార్టెంట్, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ముక్కు గురించిన అధ్యయనాన్ని రైనాలజీ. ముక్కు యొక్క అధ్యయనాన్ని రైనాలజీ అని పిలుస్తారు. నెక్స్ట్ జలుబును గుర్తించే వైరస్ను రైనో వైరస్ అని పిలుస్తారు. ముక్కు పైన వెంట్రుక మార్పు చెంది కొమ్ముగా మారిన జీవి రైనోసిరస్, అంటే కర్కమృగం. ముక్కుపై యొక్క ఉన్న వెంట్రుక ఒకటి అది పరిణామ క్రమంలో అభివృద్ధి చెంది ఒక కొమ్ముగా మార్పు చెంది దీన్ని కర్కమృగంలో గుర్తించవచ్చు. కర్కమృగాలు ఎక్కువగా సంరక్షించబడే నేషనల్ పార్కు కాజీరంగా నేషనల్ పార్క్ వీటికి ఫేమస్ అని అడుగుతారు. ఇంపార్టెంట్. కర్కమృగాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. నెక్స్ట్ మనకి గ్రసని అనేది వాయు మార్గానికి ఆహార మార్గానికి కూడలి. అంటే ఇలా ఆహారం వస్తుంది, ఇలా మనకి గాలి వస్తుంది. ఈ రెండు ఒక జంక్షన్లో కలుస్తూ ఉంటాయి. దీన్ని గ్రసని అని పిలుస్తారు. దీని యొక్క నాసికా గ్రసనిలోకి యూస్టేరిషియన్ నాళం తెరుచుకుంటుంది. నాసికా మార్గాన్ని ఆహార మార్గాన్ని వేరు చేసే అస్థి పలకాన్ని అంగిలి అని పిలుస్తారు. నాసికా మార్గాన్ని ఆహార మార్గాన్ని వేరు చేసే ఒక డివైడ్ చేసి ఒక పాయింట్ని అంగిలి అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చి వాయునాళం. ఇది సన్నగా పొడవుగా ఉండి ఉంగరాకారపు లేదా సి ఆకారపు కచాప మృదులాస్థి నిర్మాణాలను కలిగి ఉండును. వీటినే టినీడియా అంటారు. వీటి యొక్క ముఖ్య విధి వాయునాళాన్ని ముడుచుకుపోకుండా కాపాడుట. ఓకే, ఈ యొక్క ఇలా ఉంటుంది. ఈ యొక్క వాయునాళం మృదులాస్థి యొక్క ఒక రింగ్ లాంటి ఒక నిర్మాణాలు ఉంటాయి. వీటినే టినీడియా అని పిలుస్తారు. వీటి యొక్క విధి ఏంటంటే ఈ గొంతు అనేది మూచుకుపోకుండా కాపాడడం. నెక్స్ట్ వచ్చి మనకి స్వరపేటిక. ఇది శబ్దాన్ని ఉత్పత్తి చేసే పెట్టె వంటి నిర్మాణం. ఓకే, పెట్టె వంటి నిర్మాణం శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది.
దీని కుడ్యానికి ఆధారంగా 9 మృదులాస్తులు ఉంటాయి. 9 మృదులాస్తులు ఉంటాయండి దీని కుడ్యానికి ఆధారంగా. మృదులాస్తు నిర్మాణాలు ఉంటాయి. దీనిలో శబ్దం ఉత్పత్తి నిజమైన స్వరతంతువులు తోడ్పడును. ఇవి థైరాయిడ్, ఎరిటినాయిడ్ మృదులాస్తులను కలుపుతూ ఉండే పసుపు పచ్చని స్థితిస్థాపక తంతువులు. వీటి పొడవు పైన శబ్ద ఉత్పత్తి ఆధారపడుతుంది. అంటే వీటి పొడవు అనేది శబ్ద ఉత్పత్తికి ఆధారపడుతుందండి. పక్షుల్లో శబ్దాన్ని ఉత్పత్తి చేసే నిర్మాణం శబ్దిని. పక్షుల్లో శబ్దాన్ని ఉత్పత్తి చేసే నిర్మాణాన్ని శబ్దిని అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చి శ్వాసనాళం. వాయునాళం ఛాతీలోకి ప్రయాణించి ఉరకుహరం మధ్యలో 5వ ఉరకేశక స్థాయి ద్వారా 2 శ్వాసనాళాలుగా చీలు. వీటిని ప్రాథమిక శ్వాసనాళాలు అని అంటారు. ప్రతి శ్వాసనాళం ఊపిరితిత్తు లోపల తిరిగి విభజింపబడి అనేక శ్వాసనాళికలను ఏర్పరచు. వీటిని ద్వితీయ శ్వాసనాళాలు అంటారు. ఇవన్నీ చివరకు చీలి శ్వాసనాళాన్ని వృక్షాన్ని ఏర్పరచు. ఈ నాళికలన్నీ పరిచిన టెన్నిస్ కోర్టుకి సమానం. ఓకే, నెక్స్ట్ వచ్చి ఊపిరితిత్తులు. ఊపిరితిత్తుల యొక్క అధ్యయనాన్ని ప్లూరాలజీ అని పిలుస్తారు. ఇవి ఒక జత ఉండి స్పంజి మాదిరిగా స్థితిస్థాపక లక్షణాన్ని కలిగి ఉంటాయి. కావున రేడియోధార్మిక కిరణాల ప్రభావానికి మొదటిగా గురి అవుతాయి. ఓకే, స్పంజి యొక్క నిర్మాణాలు ఉంటాయండి ఊపిరితిత్తులు అనేవి. కుడి ఊపిరితిత్తులో 3, ఎడమలో 2 లంబికలు కలవు. ఎడమ ఊపిరితిత్తు చిన్నదిగా ఉంటుంది. కుడి ఇది కొంచెం చిన్నదిగా ఉంటుంది, ఇది పెద్దది కొంచెం. దీంట్లో 2 లంబికలు ఉంటాయి, దీంట్లో 3 లంబికలు ఉంటాయి. ఓకే, వీటిని చుడుతూ ఉండే 2 పొరలు ప్లోరా త్వచాలని పిలుస్తారు. నెక్స్ట్ మానవుని శ్వాసక్రియ దశలు. శ్వాసించడం లేదా పుప్పుస వెంటిలేషన్. శ్వాసక్రియలో దశలు ఉన్నాయి. అందులో ఒకటి వచ్చి శ్వాసించడం అంటే మనకి వాతావరణంలోని 21% ఆక్సిజన్ గల గాలిని ఉశ్వసించి వాయుకోశాలలోకి కార్బన్ డైఆక్సైడ్ అధికం గల గాలిని నిశ్వసించడం. శ్వాసక్రియని నాలుగు మనం చెప్పుకున్నాం. ఉచ్ఛ్వాసం, నిశ్వాసము. ఆక్సిజన్ ఉన్న గాలిని తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ ఉన్న గాలిని విడిచిపెట్టడాన్ని శ్వాసించడం అని పిలుస్తారు. నెక్స్ట్ ఇందులో వచ్చి వాయువుల వినిమయం. వాయువుల వినిమయం. వాయుకోశంలోని వాయువు వాయుకోశాల రక్తనాళాలలోని రక్తం మధ్య వాయువుల వినిమయం బాహ్య శ్వాసక్రియ జరగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి వాయువుల రవాణా. వాయువులు రక్తం నుండి కణజాలాలకు రవాణా చెందడం. నెక్స్ట్ వచ్చి 4 వచ్చి అంతర శ్వాసక్రియ. దైహిక కేశనాళాలలోని రక్తం కణజాలాల మధ్య ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వినిమయం జరుగుతుంది. నెక్స్ట్ కణ శ్వాసక్రియ. ఈ ఆక్సిజన్ అనేది కణాలలోకి ఆక్సిజన్ ఉపయోగించుకుంటే దీన్ని ట్రైఫాస్ఫేట్ నీరు, కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి చేస్తూ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి వాయువుల వినిమయం అంటే చూద్దామండి. వాయుకోశంలోని వాయువు. నెక్స్ట్ వాయుకోశాల రక్తనాళాలను రక్తం. ఈ వాయువు అనేది రక్తం అనేది 2 వినిమయం చేసుకుంటూ ఉంటాయి. అంటే ఇటు వచ్చి ఆక్సిజన్ అనేది వెళ్తుంటుంది, ఇటు వచ్చి సేమ్ అదే గాలి అనేది కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇటు సైడ్ నుంచి వస్తుంది. ఈ 2 ఇక్కడ మార్పిడి. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇటు సైడ్ వెళ్తుంది, ఈ ఆక్సిజన్ ఇటు సైడ్ వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ వాయువుల రవాణాలో మనకి వాయువు అనేది రక్తం నుండి కణజాలాలకు రవాణా చెందుతుంది. అంటే ఇప్పుడు వెళ్ళిన ఈ రక్తం నుంచి
తీసుకెళ్తున్న ఆక్సిజన్ అనేది కణాలకు సరఫరా చేస్తుంది, కణాలకి సరఫరా చేస్తుంది, కణాలలోనికి సరఫరా జరుగును. నెక్స్ట్ వచ్చి అంతర శ్వాసక్రియ. అంతర శ్వాసక్రియ అనేది మనకి ఈ వెళ్ళిన గాలి అనేది లోపల జీవక్రియలు అనేది జరుగుతుంటాయి, జీవక్రియలకి సహాయపడతాయి. అక్కడ జరిగే శ్వాసక్రియని అంతర శ్వాసక్రియ అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ శ్వాసక్రియ విధానం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ శ్వాసక్రియలు ఉంటాయి. ఇవి వాయు శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ. వాయు శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ. ఇందులో ఇది అన్ని రకాల జంతువులు మొక్కల్లో జరుగుతుంది. సేమ్ ఇది కూడా. ఇది సాధారణంగా నిమ్మ స్థాయి జీవుల్లో అంటే బ్యాక్టీరియా ఈస్ట్లో జరుగుతుంది. అంటే పరాన్నజీవులు అలసటకు గురైనప్పుడు కండరాల్లో జరుగుతుందండి. ఇది నెక్స్ట్ వచ్చి మనకి కండరాల్లో జరుగుతుందండి. ఎక్కువగా వ్యాయామం చేసిన, ఏదైనా క్రీడలు ఆడినా అక్కడ కండరాల్లో జరుగుతుంది. ఇది అవాయు శ్వాసక్రియ అనేది కండరాల్లో జరుగుతుంది. నెక్స్ట్ రెండో పాయింట్ వచ్చి ఇది ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది. ఆక్సిజన్ కంపల్సరీగా కావాలి. ఇది మాత్రం ఆక్సిజన్ లేనప్పుడే జరుగుతుంది. అవాయు శ్వాసక్రియ అనేది ఆక్సిజన్ లేనప్పుడు జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, దీన్ని అధిక శక్తి విడుదల అవుతుంది. 686 కిలో క్యాలరీస్ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ దీనిలో తక్కువ శక్తి ఉత్పత్తి అవుతుంది, 56 కిలో క్యాలరీస్. ఓకే, 56 కిలో క్యాలరీస్ అనేవి ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ వాయు శ్వాసక్రియలో 4 నిర్దిష్టమైన దశలు ఉన్నాయి. గ్లైకాలసిస్, పెరువిక్ ఆమ్లం, ఆక్సీకరణ, డీకార్బోనికేషన్, నెక్స్ట్ క్రిప్స్ వలయం, ఎలక్ట్రాన్ రవాణా. ఇవన్నీ ఇందులో మనకి వాయు శ్వాసక్రియలో కీలక దశలు. నెక్స్ట్ వచ్చి ఇందులో 4వ పాయింట్ వచ్చి అవాయు శ్వాసక్రియ 2 దశలు ఉంటాయి. గైకాలసిస్ ఒకటి, కిణ్వనం ఒకటి. గైకాలసిస్ అంటే కిణ్వనం, ఇవి 2 జరుగుతుంటాయి. నెక్స్ట్ ఈ శ్వాస వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇందులో మనకి ఆస్తమా, శ్వాస నాళికలు ముడుచుకుపోవడం వల్ల కలిగే శ్వాస ఇబ్బంది. దీనికి కారణం జన్యు లక్షణాలు, అలర్జీ, శీతల వాతావరణం మొదలైనవి. నెక్స్ట్ వచ్చి న్యూమోనియా, ఇది ఒక వ్యాధి. నెక్స్ట్ వచ్చి ఫ్లూ, ఇదొక. నెక్స్ట్ వచ్చి డిప్టీరియా, క్షయ, సార్స్. నెక్స్ట్ ఎంపిసిమా. ఇవన్నీ శ్వాస వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు చాలా ఇంపార్టెంట్ ఇవి మనకి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.